వెల్కమ్ టు మై ఛానల్ నైరోబి అత్త కోడలు. సో ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తానన్నమాట. నైరోబిలోని పార్క్ ల్యాండ్స్లో వెజిటేబుల్ మార్కెట్. కూరలకు వెళ్తున్నాం. నైరోబిలో ఇక్కడ కూరలు అన్ని రకాలు దొరుకుతాయి. చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ అన్ని దొరుకుతాయి. ఓకే సరే చూద్దాం, అయితే చూద్దాం. సో పార్కింగ్ అవ్వగానే ఇలా బయటికి రాగానే మనకి స్టాల్స్ ఇక్కడి నుంచే రోడ్డు మీద స్టార్ట్ అయిపోతాయి. అటు ఇటు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. వీక్లో 3 days ఉంటాయండి. సండే, ట్యూస్డే, ఫ్రైడే ఈ 3 రోజులు మనకి ఇలాగే వెజిటేబుల్స్ ఎప్పటికప్పుడు దొరుకుతాయి. సో ఇతను పోర్టల్ అన్నమాట. పోర్టల్ అంటే మొయ్యలేని వాళ్ళకి, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళకి, మొయ్యలేని వాళ్ళకి ఇలా కార్ట్లో మన వెనకాలే వస్తాడనమాట. మనం బ్యాగ్స్ తెచ్చుకుంటే అతను ఎప్పటికప్పుడు అందులో సర్దేస్తూ ఉంటాడు. మనం ఇవ్వగానే, మనం పర్చేస్ చేయగానే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉంటాయో. సో వీళ్ళకి ఇంతని ఉంటుందన్నమాట. సో ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లోనే గేట్ పక్కనే మనకి ఇలా ఆనియన్స్, జింజరు, గార్లిక్ అన్నీ కనిపిస్తాయి. అన్నీ పెట్టేసి సో ఇలా లైన్స్గా పెట్టేసుకుని ఎవరికి వాళ్ళు కూర్చుంటారు. సేమ్ మన ఇండియాలో లాగానే అన్నమాట. రైతు బజార్లో ఎలా అయితే స్టాల్స్ ఉంటాయో అలాగే అన్నమాట. సో ఇక్కడ అడుగుతున్నాము బేల్ పెప్పర్ ఎంత అని. సో ఇది బేల్ పెప్పర్ కాదండి, బుల్లెట్స్ అంటారంట ఇక్కడ. సో ఇవి రెడ్ బుల్లెట్స్, గ్రీన్ బుల్లెట్స్ అని ఉంటాయి. బఠానీలు అలాగే అన్ని రకాలు దొరుకుతాయి. ఫ్రూట్స్ అన్నమాట ఇవి. ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు తీసుకొస్తారు. సో ఇదంతా మార్కెటే అండి. ఇదిగోండి కాలీఫ్లవర్, క్యాబేజీ. ఆవిడ చూసారు ఎలా మొత్తం అంతా క్లీన్ చేస్తుందో అది. సో మొత్తం అంతా ఇదంతా మార్కెట్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనే కాకుండా పల్సెస్ కూడా అమ్ముతారు. అంటే ధాన్యాలు ఉంటాయి కదా, లైక్ కందిపప్పు, మినప్పప్పు, పెసలు అన్నీ అలాంటివి, శనగలు ఇలాంటివన్నీ అమ్ముతారు. ఇక్కడ ఎక్కువ బొబ్బర్లు అలాంటివి, రాజ్మా ఎక్కువ తింటారనమాట. సో ఇది మార్కెట్ అండి, ఫుల్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్. సో మేము ఇక్కడ ఆకుకూరలు కొందామని ఇక్కడ ఆకుకూరలు కొంటున్నాం. ఇదేంటో తెలుసా, మెంతి కూర చాలా పెద్దగా ఉంది చూసారా. మన దగ్గర మామూలుగా చిన్నగా దొరుకుతాయి, లైక్ 4 to 5 inches ఆకు దొరుకుతుంది. ఇక్కడ చాలా పెద్ద మెంతి కూర అనమాట, తోటకూరలాగా. ఇక్కడ తోటకూరని టెర్రరా అంటారు. సో ఆవిడ తోటకూర ఇస్తోంది. ఇంత అని అడిగితే 100కి 5 or 6 ఇస్తుంది. మేము 7 అడిగాము. మనం అడగచ్చు, బార్గెన్ చేయొచ్చు కూడా. సో బార్గెన్ చేస్తే వాళ్ళు కొంచెం తగ్గుతున్నారు. అందరూ తగ్గరు, కొంతమంది తగ్గుతారనమాట. సో మేము ఇక్కడ కొత్తిమీర, మెంతి కూర ఇవన్నీ తీసుకున్నాము. అలా ముందరికి వెళ్ళగానే నాకు ఇక్కడ జుకీనీ, క్యాబేజ్ ఇలా రకరకాలు దొరికాయి. స్వీట్ కార్న్ అనమాట. ఇంకా ఉల్లి బొంద అంటారు కదా, అది కూడా దొరికాయి. సో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి. గోంగూర, దోసకాయలు తప్పితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అలా మేము చూడగానే ఇక్కడ ఫ్రెష్ క్యారెట్స్ ఉన్నాయి. ఇక్కడ క్యారెట్స్ చాలా తీయగా ఉంటాయండి, లైక్ షుగర్ లాగా అనమాట. క్యారెట్స్ కానీ బీట్రూట్ కానీ చాలా తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా తినేందుకు. పచ్చివే మనం తింటాం కదా, కానీ ఇక్కడ చాలా తీయగా ఉంటాయి. బెల్ పెప్పర్స్ అన్నీ, అంటే క్యాప్సికమ్ అలాంటివి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్, మిలన్స్ కానీ, వాటర్ మిలన్ కానీ ఇలా అన్నీ కూడా బాగున్నాయి. పంకిన్ కూడా దొరుకుతుందండి, గుమ్మడికాయ, బూడిద గుమ్మడి ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఆఖరికి మనకి జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ దొరుకుతుంది, పనసతొనలు దొరుకుతాయి. పనసకాయ చెట్లు కూడా చాలా ఉంటాయి. పచ్చి పనస కూరకు వండుతాం కదా, అవి కూడా దొరుకుతాయి. సో ఇలా చూడగానే మాకు ఇక్కడ అల్లం ఇంకా వెల్లుల్లి దొరికాయి. ఇలా బ్యాగ్స్లో ప్యాక్ చేసి, అంటే కేజీ ప్యాక్ చేసి, ఒలిచినవి ప్యాక్ చేసి ఉంచారు. ఒలిచినవి కూడా మనం తీసుకోవచ్చు. ఎంత అని అడిగితే కేజీ 250 అని చెప్పింది. 250 షిల్లింగ్లు అంది. సో మేము అలా తీసుకుంటున్నాము.
అలా రాగానే ఇక్కడ బుల్లెట్స్ అంటారు వీటిని, అంటే పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తాం కదా మనం, ఆ బుల్లెట్స్ అన్నమాట. అలాగే దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు కూడా అడిగితే కేజీ 300 చెప్పారు. సో ఆనపకాయ అండి, నాకు షాక్ అయిన విషయం ఏంటంటే ఆనపకాయ కిలో 200 అంట. ఒక కాయ మనం తీసుకుంటే సుమారు 150, 100 అలా పడుతుంది. సో ఇది పంకిన్ తీసుకుంటున్నాను నేను, కేజీ 100 రూపీస్, 150 అలా చెప్పారు. సో మేము అది తీసుకుంటున్నాం అన్నమాట. ఎంత అని అడిగితే అమ్మమ్మ వేయి చేసి ఇచ్చిందనమాట. అలాగే అరటికాయలు కూడా డజన్ 200 అరటికాయలు. సో డజన్ కాదండి, 6 అలా ఇస్తారు. 6 అంటే 6 అరటికాయలు మనకి 200 అన్నమాట. ఇక్కడ అతను వీడియో తీస్తున్నాడని హాయ్ చెప్తున్నాడు మీకు. ఇవి బీన్స్, ఇంకా జుకీనీ, ఇంకా బీట్రూట్, ఆనియన్స్ ఈ స్టాల్లో ఇవి ఉన్నాయి. బీన్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, లేతగా ఉన్నాయి బాగా. సో అవి కిలో తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ ఇక్కడ 150, 100 అలా, 100కు తక్కువ అయితే ఏవి ఉండవండి వెజిటేబుల్స్. సో ఇవి మాకు దారిలో రాగానే ఇక్కడ మాకు పనసకాయలు దొరికాయి. పనస పనులు తీసేవాళ్ళు వీళ్ళు. ఇలా ఈ బాక్స్లో పెట్టి అమ్ముతారు. ఆ బాక్స్ 100 రూపీస్ అంటండి. మేము 80కి అడిగాము. సో ఇచ్చారు వాళ్ళు అడగగానే. బాక్స్లో ఒక 20 అలా ఉంటాయి తొనలు, 20 తొనలు ఉంటాయి. సో టేస్ట్ చూస్తానికి ఇమ్మంటే అతను ఒకటి తీసి ఇచ్చాడు, తిన్నాము. చాలా తీగా ఉంది, బాగున్నాయి అంటే ఇంకో బాక్స్ కూడా తీసుకున్నారు. సో ఇలా అన్నమాట. ఇలా పోర్టల్లో అతను ఇలా బ్యాగ్స్లో అలా సర్దేసుకుని మన వెనకాలే అలా వచ్చేస్తూ ఉంటాడు. మామిడికాయ సీజన్ అండి ఇప్పుడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ డిసెంబర్, నవంబర్లో మనకి సమ్మర్ అన్నమాట. నైరోబీలో అంటే కెన్యాలో సమ్మర్ సీజను. అలానే ఎండలు బాగా ఉన్నాయి, చలి ఉండదు అనుకోకండి. చలి కూడా అలాగే ఉంటుంది ఇక్కడ. ఎండ ఉంటుంది మార్నింగ్, అలాగే ఈవినింగ్ కూడా చలి ఉంటుంది. మేము ఇలా బయటికి వచ్చేసాము. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఇలా టమాటోస్ సేల్ చేస్తున్నారు, ఇలా కార్స్లో పెట్టుకుని అన్నమాట ఇలా. సో టమాటాస్ ఇక్కడ కేజీ 40 షిల్లింగ్స్ అలా ఉన్నాయి, 40, 50, 30 అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బయటికి రాగానే కొన్ని కూరగాయలు, గుమ్మడికాయలు రకాలు కూడా ఉంటాయి. బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, రెడ్ కలర్, ఎల్లో కలర్ అలా ఉంటాయి కదా. ఇది పచ్చిమిర్చి అస్సలు కారం ఉండదు. సో ఇక్కడ కారాన్ని పిలిపిలి అంటారంట. పిలిపిలి అంటే పచ్చిమిర్చిని కూడా పిలిపిలి అంటారు. నేను మీకు చెప్పాను కదా, దొండకాయలు 300 అండి కేజీ, 300 షిల్లింగ్లు కేజీ. మేము ఇక్కడ 250 అడిగాము, ఆమె ఇస్తా అంది. 250కి తీసుకుంటున్నాం అన్నమాట. అలాగే ముందరికి వెళ్ళగానే మాకు బీరకాయలు కనిపించాయి. సో మా మామయ్య గారు బీరకాయలు అవన్నీ చూస్తున్నారు. చూస్తూ ఉంటే పక్కన ఒక గుజరాతీ ఆవిడ కూడా ఇలాంటివి తీసుకోండి అని ఊరికి సజెస్ట్ చేస్తున్నారు. బాగుంటాయి, లోపల అయితే కొంచెం ముదురుగా ఉంటాయి, కొంచెం లావు ఉన్నవి, ఇవి సన్నగా ఉన్నవి తీసుకోండి అని చెప్తున్నారు. సో పచ్చిమిర్చిలు కూడా ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. బాగా కారం ఉండేవి ఉంటాయి, మీడియం ఉంటాయి, అస్సలు లేనివి కూడా ఉంటాయి. అలాగే బజ్జీ మిర్చి కూడా ఉంటుంది, నార్మల్ మిర్చి కూడా ఉంటుంది. సో అది మిరకాయలు అనేవి మేము ఇలా తీసుకుంటున్నాము సెలెక్ట్ చేసి. సో ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బీరకాయలు కూడా స్వీట్గా ఉంటాయండి ఇక్కడ చేదు అనేది రాదు బీరకాయలో. సో ఇవి కొన్ని ఫ్రూట్స్ వెండర్స్ అన్నమాట బయట. ఇలా ఈమె పల్సెస్ అమ్ముతుంది. మళ్ళీ లోపలికి వెళ్దాము. సో అలా చూస్తూ కొన్ని ఇక్కడ వంకాయలు కనిపించాయి. పచ్చడి వంకాయలు అంటాం కదా, అలా పచ్చడి చేసుకునే రోటి పచ్చడి వంకాయలు ఇవి. సో అలా ఉన్నాయి.